వాక్యం ఎక్కడుందో చెప్పండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం చదువుకుందాం. నా నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. ఇక్కడ యేసు ప్రభు వారు చెప్పిన మాటని మనం ఇక్కడ చదువుతున్నాం. ఇక్కడ మీ పితరులేమో మన్నాను తిన్నారు, కానీ వాళ్ళు నశించిపోయారు. మీ పితరులు మన్నాను తిన్నారు, నశించిపోయారు. దానికి ముందుగా కూడా ఇంకొక విషయాన్ని మనం చూస్తే, వారు చనిపోకుండా ఉండాలని చెప్పేసి అక్కడ ఒక గొర్రె పిల్లను వధించి ఆ మాంసాన్ని తిని ఆ రక్తాన్ని ఆ గుమ్మాలకి, నిలువు కమ్మిలికి, అడ్డ కమ్మిలికి పూయమన్నాడు. అక్కడ ఒకసారి మరణం తప్పించాడు. అలాగనే మరలా జీవించడం కోసం దేవుడు ఏం చేశాడు, పరలోకం నుంచి మన్నాను కురిపించి మన్నాను ఇచ్చాడు. అయినా కూడా వాళ్ళు ఏమైపోయారంట, చనిపోయారు. వారి కోసం ఆ గొర్రె పిల్ల వధించబడినప్పటికీ, మరణం తప్పించబడినప్పటికీ మరలా వాళ్ళు మరణాన్ని పొందారు. అలాగే మనం చదువుతున్న వాక్యంలో మరి పరలోకం నుంచి మన్నాను పంపించాడు. పరలోకంలో ఉన్న మన్నా, అది ఎవరు తినే మన్నా అండి? అది దేవదూతలు తినే మన్నా. అది ఆహారం తింటే ఇంక మరణం అనేది ఉండదు. మన్నా తింటే ఏముండదంట, మరణం ఉండదనమాట. అలాంటి ఆహారం అది. అలాంటి ఆహారం తిని కూడా ఏమైపోయారంటాలో మరణించారు కదా. పస్కా గొర్రె పిల్లని తిని మరణించారు, మన్నాను తిని మరణించారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఒక సందర్భము నా శరీరము అంటున్నాడు. ఇక్కడ ఎవరు ఇష్టపడలేదు. యూదులందరూ కూడా సనుక్కున్నారు. ఆ తర్వాత యేసు ప్రభుకి 500 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు. మొత్తం 3 బ్యాచ్లు ఉన్నాయి ఆయనకి. ఎన్ని బ్యాచ్లు అంట? 500 మంది శిష్యులు ఉన్నారు, 12 మంది శిష్యులు ఉన్నారు, 70 మంది శిష్యులు కూడా ఉన్నారు. అప్పుడు ఏమైందంటే, ఈ మాట చెప్పినప్పుడు ఫస్ట్ 500 మంది శిష్యులు వెళ్ళిపోయారు ఆయన దగ్గర నుంచి. ఆ తర్వాత 70 మంది శిష్యులు కూడా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఎంతమంది మిగిలారు? 12 మంది ఏమన్నాడు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అన్నాడు ఆయన. వాళ్ళు ఏమన్నారు, అయ్యో నీవే నిత్య జీవపు మాట్లాడగల దేవుడివి, నీవే దేవుని పరిస్థితులు, నిన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తాం, మేము వెళ్ళమని చెప్పారు వాళ్ళు. యూదులు ఒక పక్కన ఏమంటున్నారు, ఏమన్నారు ఈయన, వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఈయన మనకు తెలియని వాడికి కాదు కదా, ఈయన ఎవరంట చెప్పండి, నిత్య జీవం గలవాడు కరెక్టే, ఆయన మరియమ్మ కుమారుడు కాదా, యేసేపు కుమారుడు కాదా, ఈయనేంటి ఆయన శరీరాన్ని తినమని మనకు చెప్తున్నాడు అని చెప్పేసి అందరూ ఏం చేశారు, సనుక్కున్నారు. ఏం చేశారంట, సనుక్కున్నారు. చాలామంది అభ్యంతరపడ్డారు. ఏంటి ఈయన మనకు తెలియని వాడేం కాదు కదా, మన కళ్ళ ముందే పుట్టాడు, మన కళ్ళ ముందే పెరిగాడు, ఈయనేంటి నేను పరలోకం నుంచి వచ్చిన అంటున్నాడు 41వ వాక్యంలో. కాబట్టి నేను పరలోకంలో దిగి వచ్చిన ఆహారము అని ఆయన చెప్పినందున యూదులు ఆయన గురించి సనుక్కొనొచ్చు, ఈయన యేసేపు కుమారుడు యేసు కాదా, ఏంటి ఈయన పరలోకం నుంచి వచ్చానంటున్నాడు ఏంటి, ఈయన తినమని అంటున్నాడు ఏంటి అని చెప్పేసి అందరూ ఏంటంటే సనుక్కుంటున్నారు. ఈయన్ని ఎలా తిననిస్తాడు మనల్ని, ఏమంటారు, ఈయన్ని మనము ఎలా తినగలము, ఈయనేంటి పరలోకం నుంచి వచ్చానంటున్నాడు అని చెప్పేసి అందరూ అభ్యంతరపడ్డారు. ఏది, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగండి అని చెప్పినప్పుడు అందరూ ఏమయ్యారంట, అభ్యంతరపడ్డారు. అందుకని దేవుని పెట్టారు. మనం ఇక్కడ చదువుతున్నాం, యేసు ప్రభు చెప్పినప్పుడు ఆ యొక్క శరీరాన్ని తినడానికి, ఆ రక్తాన్ని త్రాగడానికి యూదులు ఇష్టపడలేదు, శిష్యులు ఇష్టపడలేదు. అంటే శిష్యులు వెళ్ళిపోయారు, యూదులు వెళ్ళిపోయారు, ఇంకెవరు మిగిలారు, 12 మంది మిగిలారు. ఆ 12 మంది అడిగాడు, మీరు కూడా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి అన్నాడు. అయ్యో మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాట్లాడగలవాడు. అంటే నిత్య జీవం నీలోనే ఉంది. ఈ 6వ అధ్యాయంలో 68వ వాక్యం, సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడివని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పెను. ఇక్కడ మనం చదువుతున్నాము, ప్రభా ఎవరి యొద్దకు వెళ్తాము, నీవే నిత్య జీవం మాట్లాడగల దేవుడివి, నీ మాటల్లో నిత్య జీవం ఉంది, నువ్వు మాట్లాడే మాట మేము పొందుకుంటే మనిషి రొట్టె వలన కాదు, దేవుడి యొక్క నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించని చెప్పినట్లుగా నీ మాటలే మమ్మల్ని జీవింప చేస్తున్నాయి. కాబట్టి నీవు నిత్య జీవం మాట్లాడగల దేవుడివి, నీవు దేవుని పరిశుద్ధుడివి. ఎవరన్నా దేవుని పరిశుద్ధుడి, యేసు పరిశుద్ధుడు అని చెప్పేసి పరలోకం నుంచి దేవతతో చెప్పింది మరియమ్మతో. పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు ఒకటి. రెండోది సాతాను చెప్తుంది, యేసు నువ్వు దేవుని పరిశుద్ధుడు అని నేను ఎరిగిన అని చెప్తుంది. మూడోది పేతురు ఏమంటున్నాడు, నీవు నిత్య జీవపు
మాటల దేవుడు అపోస్తులు ఒప్పుకుంటున్నారు. అలాగే యేసుప్రభు ఏమన్నా నా యందు పాపం ఉందని ఎవడైనా నిరూపించగలడా అంటున్నాడు. కాబట్టి యేసుప్రభు పరిశుద్ధులని అక్కడ ప్రూఫ్ అవుతుంది. అందుకని ఆయన మాటల్లోనే నిత్య జీవం ఉంది, ఆయన శరీరంలో నిత్య జీవం ఉంది అని నేను చదువుచున్నాము. యేసుప్రభుని అనేకులు కూడా వదిలేసి వెళ్ళిపోవడం గల కారణం అంటే నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగమన్నాడు. నిజంగా ఆయన అక్షరానుసారంగా ఆయన రక్తాన్ని ఆయన శరీరం తినమన్నాడా? ఆత్మానుసారంగా చెప్పాడు. ఎలా చెప్పాడంట చెప్పండి. శిష్యులు కూడా ఏమన్నాడు? ఇది నా శరీరము, ఇది నా రక్తం అన్నాడు. అక్కడ ఆయన శరీరం ఉందా? బ్రెడ్ రాక్షసం కదా. కానీ అక్కడ చెప్పింది నేను ఆత్మానుసారం చెప్తాను. అంటే ఏంటి దీని అర్థం మీరు చెప్పండి? విశ్వసించుట. ఏమంటది? విశ్వసించుట. విన్నారా? విశ్వసించుట అనమాట. యేసుప్రభు యొక్క శరీరం అని, యేసుప్రభు యొక్క రక్తం అని విశ్వాసంతో మనం తాగుతున్నాం, తింటున్నాం. ఇశ్రాయేలు ప్రజల కొరకు గొర్రెపిల్లను వధించి రక్తాన్ని అక్కడ చిందించినప్పటికి వారు చనిపోయినారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు పరలోకం నుంచి మన్నాను కురిపించినప్పటికి వాళ్ళు చనిపోయినారు. కానీ ఈ శరీరాన్ని తినేవాడు, ఈ రక్తాన్ని తాగేవాడు నిత్య జీవం గలవాడు. 54 వాక్యాలు ఏమని చదువుతున్నాం మనము? 54లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వాడిని ఒకటి నిత్య జీవం గలవాడు అవుతున్నాడు. రెండోది అంచె దినాన్ని నేను వాడిని లేపుతున్నాను. ఎలా లేపుతున్నాడు? పునరుద్ధానంతో. పునరుద్ధాన శక్తితో లేపబడినప్పుడు ఆ మనిషి యొక్క శరీరం ఎలా మారుతుంది? రూపాంతరము, మహిమగల శరీరంగా మారుతుంది. ఎలా మారుతుందంట? మహిమగల శరీరంగా మారుతుంది. అందుకని దేవుని బిడ్డలైన మనము ఇక్కడ యేసుప్రభు చెప్పిన మాటల్లో మన వరుసగా మనం చూసినట్లయితే 53వ వాక్యంలో ఆయన అంటున్నాడు, మనిషి కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తము త్రాగువాడే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. మొట్టమొదటిగా మనం జీవం గలవారిగా మారాలి అంటే కనుక ఆయన రక్తం తాగాలి. మీకు అంతకుముందు చెప్పాను, ఆయన రక్తం ఇప్పటికీ సజీవంగా ఉంది. చాలామంది ఎగతాళి చేస్తారు, 2000 సంవత్సరాలు చచ్చిపోతే ఇంకా యేసు రక్తం ఉందంట, యేసు రక్తం స్వస్థపరిచిద్దంట, యేసు రక్తం పాపాలు క్షమిస్తుందంట అంటారు. అంటే యేసుప్రభు ఎలా చెప్పాడు? విశ్వసించాలి. చెప్పండి అందరూ. ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు ఇదే క్వశ్చన్, అప్పుడు మీరేం చెప్తారు? విశ్వాసము. ఇప్పుడు మీ దేవుడు అని మీరు నమ్ముతున్నారు కదా, మా దేవుడు రక్తం ఉందని మేము నమ్ముతున్నాం, అదే మా విశ్వాసం, అదే మా నమ్మకం. మీ నమ్మకం ఎలాగో మా నమ్మకం కూడా అలాగనే, మీ విశ్వాసం ఎలా ఉందో మా విశ్వాసం కూడా అలాగే ఉంది. విశ్వాసానికి మరణం లేదు కదా, ఉందా బైబిల్లో? విశ్వాసానికి మరణం ఉందా? చెప్పండి. విశ్వాసానికి మరణం అనేది లేదు. విశ్వసించేవాడు నశించక నిత్య జీవనం. విశ్వాసానికి చావు లేదు. విన్నారా? మనిషికి చావు ఉంది కానీ విశ్వాసానికి ఏమిటంట? చావు లేదు. నా యందు విశ్వసించేవాడు చనిపోయినా తిరిగి బతుకుతాడు. అంటే విశ్వాసానికి చావు లేదు. మనిషికి చావు ఉంది, మనిషి తిరిగి బతుకుతాడు కానీ విశ్వాసానికి ఏమి లేదంట? చావు లేదు. విన్నారా? అందరూ గుర్తుపెట్టుకోండి, విశ్వాసానికి ఏమి లేదంట? చావు లేదు. అందుకని ఇక్కడ చదువుతున్న వాక్యంలో 53వ వాక్యంలో నా యొక్క శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే కానీ మీలో మీరు జీవం గలవారు కాదు. మొట్టమొదటిగా మనం జీవం గలవారిగా మారాలంటే ఆ రక్తం మనలోకి రావాలి, ఆ శరీరం మనలోకి రావాలి. ఇప్పుడు చూడండి, యేసుప్రభు చనిపోయాడు, 3వ రోజున ఆయన శరీరం లేచింది, ఆయన రక్తము లేచింది. లేచి ఆయన సజీవుడు కనపడ్డాడు, 40 రోజులు సంచరించాడు, వాళ్ళ మధ్యలో ఆహారాన్ని తిన్నాడు, వాళ్ళతో మాట్లాడాడు, అద్భుతాలు చేశాడు. మళ్ళీ వాళ్ళు చూస్తున్నాగానే పరలోకానికి వెళ్ళాడు. కాబట్టి ఆయనలో చావు అనేది లేదు. ఉందా? ఆయన చావు ఉందా? నా ప్రాణాన్ని నేనే పెట్టిస్తున్నాను, నా ప్రాణాన్ని నేనే తీసుకుంటున్నాను, నేను ప్రాణం పెట్టి 3వ దినాన్ని తిరిగి లెగుస్తాను అని ఆయనే చెప్పాడు. కానీ యేసుప్రభుని చంపేవారు ఎవరైనా ఉన్నారండి ఇంకా ఈ లోకంలో? అందరూ అనుకున్నారు ఆయన చేతకాని దేవుడు, సిలువ వేసేసారు, మేకులు కొట్టేశారు, మీ దేవుడు సిలువలో మేకులు పీక్కోలేకపోయాడు, మీ దేవుడు మనుషుల చేతులు చచ్చిపోయాడు అంటున్నారు. ఆయన కావాలని మనందరి కోసం బలిగా మార్చబడ్డాక చనిపోయాడు కానీ ఆయన చంపగలిగారు ఎవరున్నారండి? చంపగలిగి ఉన్నారా? ఆయన చంపగలిగిన ధైర్యం ఎవరికి ఉందా? ఆయన తన్ను తాను మరణానికి బలహీనుడిగా మార్చుకున్నాడు కాబట్టి ఆయన ముట్టగలిగారు. ఆయన బలవంతుడిగా ఉంటే ఆయన ఎవరు ముట్టగలరా? ఆయన తన్ను తాను మరణానికి బలహీనుడిగా అప్పగించుకోబట్టి ఆయన చంపారు. అది ఆయన బలవంతుడిగా ఉంటే ఎవరిని చంపగలరండి? ఎవరు చంపలేరు. మనిషి యొక్క బలము కంటే దేవునికి బలహీనమే బలమైందని రాసిన బైబిల్లో. ఆయన బలం ముందు ఏ బలం పనికిరాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసుప్రభు గెత్సేమనే తోటనప్పుడు అందరూ వెళ్ళారు ఆయన పట్టుకోవడానికి. ఆయన వెతుకుతూ ఉన్నారు చీకట్లో. ఎవరిని వెతుకుతున్నారు మీరు అంటే నజరేయుడైన యేసు. ఆయన నేనే అంటే భయపడిపోయారు ఆయన పట్టుకుని. ఎందుకని? అద్భుతాలు చేసే దేవుడు, చచ్చిపోయిన లేపిన దేవుడు, సముద్రం నడిచిన దేవుడు. అమ్మో ఆయన పట్టుకున్నంత ధైర్యం మాకు లేదన్నారు. లేదు, ఆయన నేనే అని చెప్పాడు ఆయన.
కాబట్టి ఇక్కడ యేసుప్రభు అప్పగించుకున్నాడు కాబట్టి ఆయన పట్టుకున్నాడు కానీ, యేసుప్రభు అప్పగించుకోకపోతే ఆయన్ని పట్టుకోగలరా? ఒక్క నిమిషంలో అదృశ్యం అయిపోతారు. అవుతాడు ఆవిడ. ఆయన అదృశ్యం అవ్వగలడు. ఆయన ఎవరు పట్టుకుంటారు చెప్పండి? చేతగాని దేవుడు కాదండి మన దేవుడు, చాలా శక్తివంతుడు. అందుకని ఆయన భూమి మీద ఉన్నప్పుడే నేను పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం అని చెప్పాడు. అప్పుడు ఆహారం మనకి ఇచ్చాడా? ఇవ్వలేదుగా అక్కడ. విశ్వాసంతో ఆయన శరీరాన్ని తినమని ఆయన రక్తాన్ని తాగాడు. కానీ ఆయన సొంత శరీరాన్ని తిన్నారా, తాగారా? ఎవరు తినలా, తాగలేదే. చనిపోయాడు, 3 రోజులు సమాధిలో పెట్టిన 3 రోజులు బయటకు వచ్చాడు. కానీ ఆయన శరీరాన్ని ఎవరు తినలేదు. కానీ ఆయన యొక్క నామంలో విశ్వాసం ఉంచాలి. అందుకే మనందరికి మంచి పేరు. ఏ పేరు? బిలీవర్స్, లేకుంటే విశ్వాసులు అంటున్నారు. ఏమన్నారు? విశ్వాసులు. సేవకులు అన్నారు. సేవకులు అంటే ఏంటి? సర్వెంట్ ఆఫ్ గాడ్స్, అంటే దేవుని సేవకులు, దేవునికి పనిచేసేవాళ్ళు. ఒక పనివాడు దేవునికి. సేవకులు అంటే ఎవరండి? దేవునికి పనివాడు. విశ్వాసం అంటే ఎవరండి? దేవుని విశ్వసించి జీవించేవాడు. దేవుని సమస్తాన్ని విశ్వాసంతో పొందుకునేవాడు ఏమంటారు? విశ్వాసి అంటారు. అంతేకాని విశ్వాసం అంటే చీపుగా, సేవకుడు అంటే గ్రాండ్గా కాదు. సేవకుడు అంటేనే చీపు. ఏమంటే పనివాడు, ఒక పనివాడు. ఎవరన్నా ఒక పనివాడు సేవకుడు అంటే. కానీ విశ్వాసం ఎవరు? ఒక విశ్వాసం దేవుని అన్ని అడిగి పొందుకునేవాడు విశ్వాసి. ఇప్పుడు అర్థమైందా మీకు? అందుకని యేసు యొక్క శరీరాన్ని ఎవరు తినలేదండి అక్కడ. ఆయన రక్తాన్ని ఎవరు తాగలే. కానీ ఆ రొట్టెని, ఆ ద్రాక్షాసాన్ని యేసు ఇచ్చాడు. ఇదిగో ఇది నా శరీరము, ఇదిగో ఇది నా యొక్క రక్తం అని చెప్పాడు. కానీ అక్కడ ఏముందండి? విశ్వాసము. ఏమని చెప్పండి? మనం కూడా ఏం చేస్తున్నాము? బయట తయారు చేసి రొట్టె పట్టుకొస్తాము. ఇంట్లో సిస్టర్ గారు ద్రాక్షం తయారు చేస్తుంది. దాన్ని ఏం చేస్తాం మనము? యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తం అని తిని తాగుతున్నాం. ఆ కాలంలో అంటే పౌలు గారి కాలంలో ఈ రొట్టె ద్రాక్షాసం అంటే ఎక్కువ తీసుకొచ్చి పెట్టేస్తే చాలామంది ఆకలేసి ఎక్కువ తినేశారంట. తినేస్తే అప్పుడు పౌలు గారు చెప్తున్నారు, అరే ఆకలేసి ఇంటికాడ తినేసారంటరా, ఇది అట్లా తినేది కాదు, ఇది ఆయన శరీరం అని. ఆయన రొట్టెలు ఏదో మనం కొంచెం తీసుకోవాలి, ఇది ఒక విలువైంది. ఎక్కువ ఆకలేసి ఏం చేయాలి మీరు? ఒక పాస్టర్ నాడు నేను సేవ చేసేప్పుడు, ఆ పాస్టర్ మామూలుగా ఉపవాసం ఉంటాడు లేదు నాకు తెలియదు, మా సిస్టర్కి తెలియాలి, నాకు తెలియదు. బల్లారినప్పుడు ఫస్ట్ సేవకుడిగా తింటాడు. సేవకుడు తిని విశ్వాసాలకు ఇస్తారు కదా, ఫస్ట్ బల్లార రొట్టె చేస్తారు. ఆయన అంత ముక్క తినేస్తాడు ఒక్కడే. అంత ముక్క బాగా తింటూ ఉంటాడు ఆయన ముందు. ఏంటి ఆయనకి ఏమంట? ఆకలి. అదే అన్నం తినడానికి కాదు ఆ శరీరం. ఎలా మనము ప్రభు యొక్క శరీరం అని విశ్వసించి మనం ఏం చేయాలంట? తిని తాగడానికి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? చాలామంది మనం క్వశ్చన్ చేస్తారు, యేసు ఇంకా శరీరం బతుకుందా, ఆయన రక్తం బతుకుందా అంటే, మరి మీ దేవుడు బతుకుని చెప్పి నువ్వు అంత స్ట్రాంగ్గా నమ్మినప్పుడు నా దేవుడు బతుకు నేను ఎందుకు స్ట్రాంగ్గా నమ్మకూడదు? నీకున్న విశ్వాసము నాకున్న విశ్వాసము ఒకటే కదా. నీకున్న నమ్మకం నాకు కూడా నమ్మకమే. అందుకని మన అందరం ఇప్పుడు ఏ విధంగా జీవిస్తున్నాం? ఇక్కడ విగ్రహారాధన లేదు మనకుందా? ఎటువంటి బొమ్మ మన చర్చిలో లేదు. మనం ఎలా ఆరాధిస్తాం దేవుణ్ణి? విశ్వాసంతో ఆరాధిస్తున్నాం. ఒక దినాన్ని మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారమ్మా, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. దాన్ని ఏంటి? విశ్వాసంతో మీరు ఏం చేస్తారంటే ఒక రోజున ఆరాధిస్తారని చెప్పి యేసుప్రభు ముందుగానే చెప్పినాడు. అందుకని దేవుని బిడ్డలైన మనము ఈ సత్యమంతా కూడా చక్కగా మనం అర్థం చేసుకుంటే, యేసుప్రభు చెప్పింది అంటే నా శరీరము నా రక్తం అని తిని తాగండి విశ్వాసంతో, నేను పరలోకం దిగి వచ్చిన ఆహారం అని చెప్పాడు. కానీ యూదులందరూ సనుక్కున్నారు, శిష్యులందరూ సనుక్కున్నారు. అనేకులు ఆయన వదిలేసి ఏం చేస్తారంట? వెనక తీసి వెళ్ళిపోయారు. అనేక మంది శిష్యులు కూడా యేసుప్రభుని చూసి చాలా అసహించుకొని చాలా బాధపడి మరి ఎన్నడూ కూడా ఆయన వెంబడించని 66 వాక్యం రాస్తుంది చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయన్ను వెంబడించలేదు. కానీ ఆయన చెప్పింది ఎలా ఉందంటే అలా కఠినంగా ఉందంట. ఎలా ఉందంట? కఠినంగా ఉందంట. కానీ ఆయన ఎలా చెప్పాడు? ఆత్మానుసారంగా చెప్పాడు. ఎలా చెప్పాడంట? ఆత్మానుసారంగా ఆయన చెప్పాడు. అక్షరానుసారంగా ఆయన చెప్పలేదు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? ఆయన శరీరాన్ని తినాలంట, ఆయన రక్తాన్ని తాగాలంట, నేను పరలోకం నుంచి వచ్చానన్నాడు, ఆయన యేసేపు కుమారుడు కాదా, మన కళ్ళ ముందు పుట్టి పెరిగేవాడు కాదా, ఆయన శరీరం తినటం ఏంటి, ఆయన రక్తం తాగటం ఏంటి, ఈ ఉపదేశం బాగా ఇదే దురుపదేశము, మనం పస్కాగా తినాల్సింది, ఈయనండి కొత్తగా ఉపదేశం చేస్తాడు, కొత్త బోధ చేస్తాడని చెప్పేసి అందరూ సనుక్కొని ఆయన వదిలేసి ఏం చేస్తాడంట? వెళ్ళిపోయారు. దాని గురించి ఇక్కడ మనం చదవచ్చు 53వ వాక్యంలో, మనుష్య కుమారుని శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగువాడే కానీ మీలో మీరు జీవం గలవారు కారు. మొట్టమొదటిగా మనలో ఒక జీవం రావాలంటే ఎవరి శరీరాన్ని తినాలి? ప్రభు యొక్క శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని. మనం కూడా ఏం చేస్తాం? 2 నెలలకు ఒకసారి యేసు యొక్క శరీరం అని
మనం 2 రోజులు ఉపవాసాలు ఉండి 2 రోజులు శుద్ధీకరించుకొని ఆయన శరీరముని తిని ఆయనకి రక్తం మనము త్రాగుచ్చినప్పుడు మనకు ఒక ధైర్యము, ఒక ఆరోగ్యము, ఒక బలము, ఒక శక్తి మనకి వస్తుంది. 54 వాక్యాలు ఏమని చదువుతున్నా రెండోదిగా, నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినము నేను వాడిని లేపు. మొట్టమొదటిగా మనలో మనం జీవం గలవారిగా మొట్టమొదటిగా మారాలి ఆ యొక్క రక్తాన్ని తాగినప్పుడు. రెండోదిగా ఆయన శరీరాన్ని తిన్నప్పుడు. అలాగే ఇక్కడ చదువుతున్నాం, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడు ఏమన్నాడు? నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే ఇప్పుడు నిత్య జీవానికి వెళ్ళేవారు ఎవరండి? వాళ్ళు యేసుప్రభు యొక్క శరీరాన్ని తిని యేసుప్రభు యొక్క రక్తం తాగిన వారే, విశ్వసించిన వారు మాత్రమే అక్కడికి వెళతారు. అదే క్రొత్త నిబంధన సంఘము. ఏ సంఘం అంటే బైబిల్లో రాస్తుంది, గొర్రెపిల్ల రక్తంతో కడగబడాలి. దేంతో అంట? పాత నిబంధన పరిస్థితులు ఎక్కడికి వెళ్తారు? నూతన ఆకాశానికి పోతారు. కొత్త నిబంధన పరిస్థితులు ఎక్కడికి వెళ్తారు? సియోనికి వెళ్తారు, యెరూషలేముకి వెళ్తారు. వాళ్ళెవరాలు? గొర్రెపిల్ల రక్తంతో కడగబడిన వారు. అంటే ఇప్పుడు యేసు రక్తంతో మనం కడగబడినప్పుడే ఆ సియోను, ఆ యెరూషలేముకి వెళ్తాం. కానీ యేసు రక్తంతో కడగబడకుండా ఆ సియోనికి, యెరూషలేముకి పాత నిబంధన పరిస్థితులు వెళ్ళడానికి అవకాశము లేదనమాట. అందుకని ఇక్కడ మనం చదువుతున్నాము, ఆ నిత్య జీవాన్ని పొందాలంటే కనుక ఈ గొర్రెపిల్లని, యేసు యొక్క రక్తాన్ని మనం ఏం చేయాలంట? త్రాగాలి. చెప్పండి అందరూ, ఏం చేయాలంట? యేసు యొక్క రక్తాన్ని మనము తాగాలి. ఆయన శరీరాన్ని మనం ఏం చేయాలంట? తినాలి. తిన్నప్పుడు మనం ఏమవుతున్నామంట? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మనము చనిపోయిన తర్వాత మనం లేపబడాలి. అందుకని రాస్తుంది, నా శరీరాన్ని తిన్న రక్తాన్ని త్రాగుడు నిత్య జీవం గలవాడు, అంచె దినాన వాడు లేపబడతాడు. కాబట్టి మనం లేపబడకపోతే ప్రయోజనం లేదు కదా. మనం లేపబడాలి కంపల్సరీ. మనం లేపబడాలి. ఆ నిత్య జీవానికి ఏం చేయాలి? మనము వెళ్ళాలి. వెళ్ళాలంటే మన శరీరం ఏమంట? రూపాంతరం చెంది, మరురూపం చెంది, మార్పు చెంది మహిమల శరీరంగా మార్చబడాలంటే ఈ రక్తము, ఈ శరీరం మనకే అవసరము. యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తాల గురించి ప్రవచనం ఏముంది? నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీవు అని రాస్తుంది. ఏమని రాస్తుందంట? నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనీవు. కాబట్టి యేసుప్రభు కుళ్ళిపోయాడా? సమాధిలో 3 రోజులు యేసుప్రభు ఉంటే కుళ్ళిపోయాడా? లాజరు సమాధిలో 4 రోజులు ఉంటే కుళ్ళిపోయాడా? సరే, యేసుప్రభు సిలువేసినప్పుడు సమాధులు తెరవబడి, యేసుప్రభుని సిలువేసినప్పుడు సమాధులు తెరవబడి అనేక పరిస్థితులు లేచి పరిశుద్ధ పట్టణంలో సంచరించాలని రాస్తుంది. మరి వాళ్ళ శరీరాలు కుళ్ళిపోయినాయా? చెప్పండి, కుళ్ళిపోయినాయా? కుళ్ళిపోయి వాళ్ళందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారు? నిత్య జీవం కొరకు, అంచె దినాన్న లేపబట్టం కొరకు ఎదురు చూస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసుప్రభు యొక్క శరీరం లేచింది, లాజరు యొక్క శరీరం లేచింది, అనేక మంది పరిస్థితులు చనిపోయిన వారు లేచి పట్టణంలో సంచరించారంట. అంతకుముందు చనిపోయిన మంచి మంచి ఆత్మీయులు అందరూ ఏం చేస్తారంటే పట్టణంలో సంచరించి. కాబట్టి ఇప్పుడు లేపబడ్డానికి ఒక సూచన అక్కడ ఉందా లేదా? గ్యారెంటీ ఉంది కదా. అలానే మనం కూడా ఈ దినాన్ని చనిపోతున్నాం. మనల్ని విలువైన పెట్టిలో పెట్టి తీసుకెళ్ళి ఏం చేస్తారు? మనల్ని ఊరు బయట సమాధి చేసి వస్తాం. ఎందుకని? రేపు దేవుడు వచ్చాడు, వాళ్ళని లేపుతాడు. ఎవరు వచ్చినప్పుడు? దేవుడు వచ్చినప్పుడు లేపుతాడు. బైబిల్ ఏమో రాస్తుంది? మనిషి కుమారుని యొక్క స్వరం విన్నవాడు సమాధులోంచి బయటికి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారంట? సమాధులోంచి బయటికి వస్తారు. మేలు చేసేవారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసేవారు తీరు పునరుద్ధానానికి వెళతారు. అంటే ఏంటి? ఒక దినాన్న దేవుడు మధ్యాకాశం నుంచి పిలుస్తాడు. ఎవరిని? చెప్పండి, ఎవరిని? క్రీస్తునందు మృతులైన వారిని. ఎవరినంట? క్రీస్తులైన మృతులైన వారిని, క్రీస్తునందు సజీవులుగా ఉన్నవారిని ఏం చేస్తాడంట? మధ్యాకాశం నుంచి ఆయన పిలుస్తాడు. పిలిచినప్పుడు అందరూ ఏం చేస్తారంట? సమాధులు ఉన్నవారు మొదటగా లెగుస్తారు. ఆ మీద సజీవులైన వారు కూడా లేపబడి ఏం చేస్తారంట? రూపాంతరం చెంది పరలోకానికి వెళ్ళిపోతాడు. ఆ సమయాన్ని ట్రైన్ డ్రైవర్ ట్రైన్ తోలుతుంటాడు, బస్సు డ్రైవర్ బస్సు తోలుతుంటాడు, కారు డ్రైవర్ కారు తోలుతుంటారు. ఇంకా మనం పొలంలో పనిచేస్తారు, ఇద్దరు మనుషులు పండుకుంటారు, ఇద్దరు తిరగలు విసురుతారు. ఇలాగే అందులో ఒకడు సిద్ధపడిన వారు ఏమవుతారు? ఎత్తబడతారు. కాబట్టి ప్రభు యొక్క రాకడికి ఒక ఎత్తుబడి అనేది, అంచె దినాలు లేపబడేది ఉందని బైబిల్ చెప్తుంది, చెప్పట్లేదా? చెప్తుంది. కాబట్టి ఎంతోమంది చనిపోయారు, మేము లెగుస్తామని చెప్పారు, కానీ వాళ్ళు లెగలేదు. ఎంతోమంది చనిపోయారు, మేము లెగుస్తామని చెప్పారు, కానీ వాళ్ళు ఏం చేయాలంట? లెగలేదు. కానీ యేసుప్రభు చెప్పాడు, లేచాడు. చెప్పాడు, లేచాడు. మళ్ళీ పారిపోవడం అదృశ్యం అయిపోలే. 40 దినాల వాళ్ళ మధ్యలో సంచరించి వాళ్ళ మధ్యలో ఆయన సజీవుడు తను తాను కనుపరుచుకొని రుజువులు అన్నీ చూపించి వెళ్ళాడు కదా. కాబట్టి ఇక్కడ మనము కూడా విశ్వాసం ఉంచి ఏంటంటే యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానము. కానీ మనకి కూడా పునరుద్ధానం ఉంది. కానీ ఆ పునరుద్ధానం చెందాలంటే ఈ శరీరంలో ఆ పునరుద్ధానం పొందే ఒక అర్హత కావాలంటే ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని మనం తీసుకోవాలి. ఆ శరీరాన్ని, ఆ రక్తాన్ని తీసుకొని మనం అర్హులుగా ఉండాలి.
అడుగులు ఉండాలంటే ఎలా ఉండాలి? శుద్ధీకరించుకోవాలి మనం. బైబిల్ ఏం చెప్తుంది? అనేకులు కూడా అపరాధులుగా మారిపోతున్నారు, అనేకులు రోగులైపోతున్నారు, అనేకులు చనిపోతున్నారు. ఎందుకు రోగులైపోతున్నారు, ఎందుకు చనిపోతున్నారు అంటే వాళ్ళలో శుద్ధీకరణ లేదు. ఇస్కరియోతు ఏమైపోయాడు? చనిపోయాడు. దేనికి చనిపోయాడు? బల్లారం తీసుకొని చనిపోయాడు. ఏం చేశాడంట? బల్ల ఆరాధన తీసుకొని చనిపోయాడు. దేనివలన? శుద్ధీకరణ లేదు, పాపం ఉంది ఆయనలో కదా. అనేకులు ఏం చేస్తారు? శుద్ధీకరణ లేక బల్లారం తీసుకొని రోగస్తులుగా బలహీనలుగా మంచాల్లో కనబడుతున్నారు. అందుకనే మన అందరం కూడా ఈ 54 వాక్యం చదువుతున్న, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వాడిని లేపొదును. కింద 55 వాక్యం చదవండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాము, నా శరీరము నిజమైన ఆహారము, నా యొక్క రక్తము నిజమైన పానము. అంటే నశించిపోయేది కాదు, అది ఏం కాదంట, నశించిపోయేది కాదు. ఎగ్జాంపుల్గా సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడి, ఎవరితో మాట్లాడంట? సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? నేను ఇచ్చి నీళ్ళు తాగుడు మరి అన్నాడు, దాహము కొనడు. అంటే ఏంటి? దేవుడు ఒకసారి అది ఇస్తే దానికి నాశనం లేదు. ఏం లేదంట? చెప్పండి. దేవుడు ఒకసారి ఏదైనా మనకి ఇస్తే దాంట్లో ఏం లేదంట, నాశనం అనేది లేదు. అందుకని ఇక్కడ యేసు చెప్పాడు, నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు మరి అన్నడు దప్పికొనడు, వాళ్ళు ఊరడి ఊటగా జలములుగా ఉంటాయని చెప్పాడు. అంటే దేవుడు ఏదైనా ఇచ్చినట్లయితే అది నాశనం అనేది కానే కాదు. అందుకని మనకి జీవితంలో దేవుని యొక్క రక్తము, దేవుని యొక్క శరీరము నిజమైన ఆహారము, నిజమైన పానీయం, నిజమైన ఆహారము, నిజమైన పానం. అందుకని మన అందరం కూడా ఈ లోకంలో ఎన్నో ఉన్నప్పటికీ అవన్నీ నిజమైన ఆహారం కాదు, నిజమైన పానం కాదు. కానీ దేవుని యొక్క శరీరము, దేవుని యొక్క రక్తం మనకు ఉంది కాబట్టి మనం ధైర్యం పొందుతున్నాం. మనం ఎన్నో బలహీనతో మనం కనబడుతుంటాం, ఎన్నో సమస్యలతో మనం కనబడుతుంటాం, ఎన్నో వ్యాధులతో మనం కనబడుతుంటాం. అయినప్పుడు మన ధైర్యం అంటే ఉపవాస ప్రార్థన వస్తుంది. ఎలాగైనా సరే మనం పాల్గొని మనం శుద్ధీకరించుకొని మరలా మన జీవితాన్ని కట్టుకుందాం, మన జీవితాన్ని బలపరుచుకుందాం, మన జీవితాన్ని నూతనపరుచుకుందాం. మనం ధైర్యంగా పరిశుద్ధ బలాన్ని తీసుకుంటే మరలా మనం కొత్తగా మారిపోతాం. క్రొత్త బలం మనలో వస్తుంది, క్రొత్త శక్తి మనలో వస్తుంది అని చెప్పేసి మనకి ఏమొస్తుంది? ధైర్యం వస్తుంది. కాబట్టి మనకు అలాంటి అవకాశం ఉంది కాబట్టి మరలా మనం నూతనపరచుకునే అవకాశం మనకి దొరుకుతుంది. అది ఆ అవకాశం మనకు లేకపోతే కనుక యేసు ఒకసారి సిలువ వేయబడినట్లుగా ఒక్కసారి మనం బలాన్ని తీసుకుంటే మరలా మనం పాపలో పడిపోయినప్పుడు, బలహీనమైనప్పుడు ఆ ధైర్యం మనకు వస్తుందా? రాదు. కాబట్టి మనం ఏం చేస్తాము? ఈ యొక్క బలాన్ని చూస్తున్నప్పుడల్లా అది ఆయన శరీరం అని మనం తినేప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, పాపం ఉండకూడదు, అందరితో సమాధానం ఉండాలి, శత్రుత్వం ఉండకూడదు, విరోధం ఉండకూడదు, ఎంతో భయముతో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి అవకాశము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తాగినప్పుడే మనకు అలాంటి జీవితం నూతనంగా మార్చబడుతుంది. కాబట్టి బల్లారం వల్ల మన జీవితానికి ప్రయోజనం ఉందా లేదా? చెప్పండి, ఉందా లేదా? తప్పకుండా ఉంది. మన జీవితానికి ఒక పరిష్కారం, సమస్యకు ఒక పరిష్కారం, వ్యాధికి ఒక పరిష్కారం, పాపంకి ఒక పరిష్కారం, శరీరానికి ఒక పరిష్కారం. అంటే ఈ పరిశుద్ధమైన యొక్క శరీరాన్ని, ఈ యొక్క పరిశుద్ధమైన రక్తాన్ని తిని త్రాగినప్పుడే మనకేమవుతుందంట, ఒక పరిష్కారం అనేది జరుగుతుంది. 4 చదవండి, 56 వాక్యం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇక 4వది మనం చూస్తున్నాము, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని త్రాగువాడే నా యందును నేను వాని యందు నిలిచియుందుము. అంటే ఇప్పుడు దేవుడు మనం కలిసి ఉండే ఒక అవకాశం మనకు దొరుకుతుంది. ఎవరంట? దేవుడితో మనతో దేవుడు కలిసి ఉండే అవకాశం మనకి ఇక్కడ దొరుకుతుంది. మొదటిది ఏమో ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని తాగినప్పుడు మనం జీవం గల వరకు మారుతున్నాం. రెండోది ఆయన శరీరాన్ని తిన రక్తాన్ని తాగినప్పుడు నిత్య జీవంగా అంచెదాన్ని లేపడుచున్నాం. మూడోదిగా ఆయన శరీరాన్ని తిన రక్తాన్ని త్రాగినప్పుడు అదే నిజమైన శరీరం, అదే నిజమైన పానం అని చదివినాం. 4వది మనం చూసినట్లయితే ఏమని చదువుతున్నాము? ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగినప్పుడే దేవుల్లో పాలి భాగస్తులుగా. ఎవరంట? ఇప్పుడు అమ్మాయి ఎక్కడో ఉంటుంది, అబ్బాయి ఎక్కడో ఉంటాడు, ఇద్దరు కలిపి మ్యారేజ్ చేస్తారు. వాళ్ళు ఏమంటారు? అర్ధాంగిని అంటారు. భార్యని ఏమంటారు? అర్ధాంగిని అంటారు. రెండో జీవిత పాలి భాగస్తులు అంటారు. అంటే ఏంటి? వాళ్ళతో లైఫ్ పార్ట్నర్ అన్నమాట. ఇప్పుడు భార్య భర్త అంటే ఇద్దరు ఒకటిగా మారుతున్నారు, ఇద్దరుగా. అలాగే ఇక్కడ మనం చదువుతున్నాము, దేవుడు వేరుగున్నాడు, మనం వేరుగున్నాం. ఎప్పుడైతే ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగుతున్నామో ఆయన యందు మనము, మన యందు
ఆయన. అంటే ఏంటి? మనము ఆయన మిక్స్ అవుతున్నాం. దేవునిలో మనం, మనలో ఆయన. దేవుడు మనలో నివాసం చేస్తాడు. మనం దేవునిలో నివాసము చేయించున్నాం. దేని వలన? ఆయన శరీరం వలన, ఆయన యొక్క రక్తం వలన. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తగలడం ఏమవుతున్నాము? ఆయనలో పాలువారు. ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక మాట చెప్తాను మీకు. ఆదాము గారు ఏమన్నాడు? నా మాంసంలో మాంసం, నా ఎముకలో ఎముక. అంటే లైఫ్ పార్ట్నర్ ఆమె. అంటే నాలోంచి నువ్వు తీయబడ్డావు, నాలోంచి నువ్వు చేయబడ్డావు కాబట్టి నారి అన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అక్కడ ఇద్దరు ఎవరు జీవితంలో పాలి భాగస్థులు. అలానే ఇప్పుడు మనం కూడా ఎవరిలోంచి చేయబడ్డాం? దేవుళ్ళలోంచి మనం చేయబడ్డాం. ఆయన స్వరూపము, ఆయన పోలిక మనకిచ్చి ఏంటి? దేవుళ్ళలోంచి మనం చేశాడు కాబట్టి ఇప్పుడు ఆయన యందు మనము, మన యందు ఆయన ఉంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన శరీరంలో పాలి భాగస్థులుగా చెప్పండి అందరూ. ఆయన శరీరంలో మనం ఎలా ఉన్నంట? పాలి భాగస్థులుగా మనము ఉంటున్నాం. అప్పుడు ఈ శరీరం ఎలా మారిపోతుంది? పరిశుద్ధమైన శరీరంగా. ఈ రక్తం ఎలా మారిపోతుంది? పరిశుద్ధమైన రక్తంగా మారిపోతుంది. ఇప్పుడు ఈ శరీరం మీద సాతానికి అధికారం ఉందా? పాపానికి అధికారం ఉందా? మరణానికి అధికారం ఉందా? లేదు. ఎందుకని? ఈ శరీరంలో మార్పు వచ్చేస్తుంది. ఈ శరీరం మార్పు వచ్చింది కాబట్టి ఈ శరీరము నిత్య జీవానికి అర్హురాలుగా మారిపోయింది. అలాగే మనం అంచె దినాలు లేపబడ్డానికి కూడా మనకి అర్హత దేవుడు కలగజేస్తున్నాడు. కాబట్టి ఈ శరీరము ఇక ఎవరు కూడా పట్టుకోలేరు. మరణం మనల్ని పట్టుకోవడానికి వీలు కానే కాదు. ఈ లోకం నుంచి మనం దాటిపడి ఎవరు పట్టుకుంటారు? సాతాను, ఆకాశ మండలం, దురాత్మ సమూహం పట్టుకుంటారు. అది కూడా పట్టుకోవడం కుదరదు. ఏమైంది? మహిమల శరీరంగా మారినప్పుడు దాన్ని పట్టుకునే శక్తి సాతానికి చాలదు. ఏమవుదంట? సాతానికి ఆ శక్తిని పట్టుకునే శక్తి చాలదన్నమాట. అందుకని మన అందరం ఇప్పుడు పరలోకానికి మనం సిద్ధపడిపోతున్నాం ఆటోమేటిక్గా. మీకు అర్థమవుతుందా? పరలోకానికి మనం ఏమైపోతుందంట? మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధ బల్లారం పొందిన తర్వాత ఇప్పుడు మన జీవితం అంతా దేనితో కట్టబడుతుందండి? అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొనొచ్చు. అంటే మన జీవితం అంతా కూడా అతి పరిశుద్ధమైన కడుతున్నాము, అతి పరిశుద్ధ స్థలంలోకి మనం సిద్ధపడుతున్నాము. కానీ దేని ద్వారా కట్టుకుంటున్నాము? విశ్వాసం ద్వారా. మీరు విశ్వసించు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఆ మాట చదువుతారా? యోధా పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. 20-19 యోధా పత్రిక 1వ అధ్యాయము. ప్రకటన గ్రంథం పక్కనే ఉంటుంది. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని ఇండుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ప్రియులారా మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. మనం దేన్ని విశ్వసించామండి? దేవుని విశ్వసించాం, నిత్య జీవాన్ని విశ్వసించాం, పరలోకాన్ని విశ్వసించాం. ఆ నిత్య జీవాన్ని, ఆ పరలోకాన్ని విశ్వసించాం కాబట్టి ఆ విశ్వసించిన దాని మీద, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. విన్నారా? మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్ముని మీరు కట్టుకొనొచ్చు. అంటే ఇప్పుడు మనల్ని ఎవరు కట్టాలి? మనల్ని మనమే కట్టుకోవాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలి? మనల్ని మనమే కట్టుకోవాలి. దేన్ని విశ్వసించాము? దేవుని విశ్వసించాము, పరలోకాన్ని విశ్వసించాము, నిత్య జీవాన్ని విశ్వసించాము. కాబట్టి మన జీవితాన్ని ఏం చేయాలంట? విశ్వసించి అతి పరిశుద్ధమైన మనల్ని మనము కట్టుకొనొచ్చు. కాబట్టి మనల్ని మనం కట్టుకొనొచ్చు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. ఈ చివరి దినాలు ఏ ప్రార్థన చేయాలి? మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. నిత్య జీవార్థమైన ప్రభు యొక్క రాకడ కొరకు. ఎవరి కోసం అంట? రాకడ కొరకు. దేవుని యొక్క రాకడ కొరకు ఏం చేయాలంటే మనం విశ్వసించిన దాని మీద పరిశుద్ధాత్మలు ఏం చేయాలంటే మనము ప్రార్థన చేయాలి. అందుకని దేవుని పెట్టిన మనము ఈ వాక్యాన్ని మనం చదువుచున్నాము. నా యొక్క శరీరాన్ని తినివాడు నా యొక్క రక్తాన్ని త్రాగువాని యందు నేను వాని యందును వాడు నా యందును నిలిచిండని మనం చదివినాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 57వ వాక్యము చదవండి. 5వదిగా. జీవము గల తండ్రి నన్ను పంపెను కనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇక్కడ 5వదిగా మనం చూసినట్లయితే జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించట్లే నన్ను తినివాడు కూడా నా మూలంగా జీవించును. నేను తండ్రి మూలంగా నేను జీవించట్లుగా నన్ను తినేవాడు నా మూలంగా జీవించును. ఉన్నారా? కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలను మనము యేసు ప్రభు తండ్రి దగ్గర నుంచి వచ్చాడు కాబట్టి ఆయన జీవిస్తున్నాడు. ఇప్పుడు ఆయన మనం తింటున్నాం కాబట్టి మనం కూడా ఏం చేస్తున్నాము? జీవిస్తాం. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగి ఏమవుతాడంట?
జీవిస్తున్నారు. వాళ్ళకి మరణం ఉందా? చెప్పండి, మరణం ఉందా? మరణం లేదు. ఎందుకని? ఆయనలో మరణం లేదు కాబట్టి ఆయన తినేవారు కూడా ఏం లేదంట, మరణము లేదు. ఒకడు నా మాట గైకుంటే వాడు ఎన్నడూ మరణము పొందడు అని చెప్పాడు. ఏమంట? ఒకడు నా మాట గైకుంటే వాడు ఎన్నడూ మరణము పొందడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వాక్యంలో చెప్పాడు. యోహాను సువార్త 8:51లో ఒకడు నా మాట గైకుంటే ఒకడు నా మాట గైకొనిన యెడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని ఉత్తరమిచ్చెను. దేవుని మాట వింటే వాడు మరణం పొందడు అని రాస్తుంది. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వాక్యం మీరు చదివితే, ఆత్మీయ జీవించున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మీయు జీవమునై ఉన్నాయి. అంటే దేవుని యొక్క మాటలు ఏముందంట? ఆత్మ జీవం. కాబట్టి ఆ మాటలు కనుక మనలో ఉంటే మనం కూడా మరణము పొందము. ఆత్మ జీవం మనలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, నేను తండ్రి మూలంగా జీవించినట్లుగా నన్ను తినివాడు అతను కూడా జీవించును. కాబట్టి జీవించడం అంటే ఏంటి? మరణం అనేది లేదు. బైబిల్ ఏం రాస్తుంది? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించు. అంటే మనిషి జీవించే దేని వలన? విశ్వాసం వలన. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యం రాస్తుంది, తండ్రి నన్ను పంపించినట్లుగానే నన్ను తినివాడు వాడు కూడా ఏమవుతాడంట? జీవిస్తాడు. కాబట్టి నా మాట వినేవాడు మరణం పొందడు. నా మాట ఆత్మయు జీవమునయ్యింది. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు ఆత్మానుసారమా లేకుంటే శరీరానుసారమా? చెప్పండి అందరూ, ఆత్మానుసారమా శరీరానుసారం? మనము ఇప్పుడు మన ధైర్యం అంతా ఆత్మానుసారంగా శరీరానుసారంగానా? లోకంలో మనం చదువుకుంటున్నాము, ఉద్యోగం చేస్తున్నాము, సంపాదించుకుంటున్నాము, 10 మందిలో మంచి పేరు తెచ్చుకుంటున్నాం, గుర్తింపు తెచ్చుకుంటున్నాము, అన్ని మనం కావాల్సిన పొందుకుంటున్నాం. అది ఒక జీవితం. కానీ దేవుని సందుకు వచ్చిన తర్వాత పాప క్షమాపణ, బాప్తిస్మం, ఏంటి బల్లారాధన, వాక్యానుసారం జీవితము, అభిషేకము, వరములు, ఏంటి విశ్వాసము, నిత్య జీవము, దేవునికి రాకడ, ఇదొక జీవితం. అదొక ప్రపంచము, ఇదొక ప్రపంచం. అది అక్షరానుసరణ జీవితం, ఇది ఆత్మానుసరణ జీవితం. అది కనపడే జీవితం, ఇది కనపడని జీవితం. అది భూసందైన జీవితం, ఇది పరలోక సందైన జీవితం. కాబట్టి మనందరూ కూడా ఇది చాలా కష్టమా, అది చాలా కష్టమా? చెప్పండి. పని చేయమంటే మనం పొద్దున్న సాయం దాకా పని చేస్తాం. ప్రార్థన చేయమంటే చేస్తామా? ప్రార్థన చేయంటే అబ్బా కాళ్ళు నొప్పి వస్తుంది, అబ్బా చేయి నొప్పి వస్తుంది, అబ్బా కాళ్ళు తిమ్మిరెక్కిపోతుంది, నడుము లాగేస్తుంది, నాకు నిద్ర వచ్చేస్తుంది, నాకు నీరసం వచ్చేస్తుంది. అది పనికి వెళ్ళి అట్లా చెప్తే పనులు పెట్టుకుంటారా? జీతం ఇస్తారా? ఆ జీతం రాత మన ఇల్లు గడిసిద్దా? అక్కడ పోయి ఇటని చెప్తామా? అంటే దేనికి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం? మనము పనికే. కానీ ప్రార్థనకి ఇస్తామా? ఇవ్వలేము. ఒక మనిషి మనం ప్రాణం చేయమని చెప్పండి, కాసేపు ప్రాణం చేస్తాడు, కాసేపు ఫోన్ చూసుకుంటాడు, కాసేపు ప్రాణం చేస్తాడు, కాసేపు ఏం చేస్తాడు, నిద్రపోతాడు, కాసేపు ప్రాణం చేస్తాడు, కాసేపు లేచి అటు ఇటు తిరుగుతుంటాడు. ఏంటి అంటే చేయలేకపోతున్నాడు. అంటే ఏది ఈజీగా ఉండదు మనకి? ఆత్మానుసారం జీవితం తేలిక, లేదంటే అక్షరానుసారం జీవితం తేలిక? అక్షరానుసారం జీవితం చాలా తేలిక. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న 57వ వాక్యంలో, నేను జీవించట్లుగా నన్ను తినివాడు ఏమవుతాడంట? జీవిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలైన మనము ఈ సత్యాన్ని చదువుతున్నాం. మన నిత్య జీవం పొందాలంటే యేసు యొక్క శరీరాన్ని తినాలి, ఆయన యొక్క రక్తాన్ని మనము తాగాలి. ఎప్పుడైతే యేసు యొక్క శరీరాన్ని తిని ఆయన యొక్క రక్తాన్ని తాగుతున్నామో మనం ఏమవుతుందంటే నిత్య జీవం గలవారిగా మనము మారుస్తున్నాం. కాబట్టి ఆ నిత్య జీవం కావాలంటే మన ఈ లోకంలో మన శరీరాన్ని, మన ప్రాణాన్ని త్యాగం చేయాలి. విన్నారా? యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యంలో, యోహాను సువార్త 12వ అధ్యాయం 25వ వాక్యం మీరు చదివితే, తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకొనునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు చెప్పిన మాట మరణాన్ని గురించి చెప్పాడు. దేని గురించి అంట? మరణాన్ని గురించి చెప్పాడు. 23వ వాక్యంలో యేసు ప్రభువు యొక్క మరణాన్ని గురించి చెప్పిన మాట ఇది. అందుకు యేసు వారితో ఇట్లాను, మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడి వచ్చి ఉన్నది. అంటే మహిమ అంటే ఏంటండి? ఇప్పుడు మనిషి చనిపోతే మహిమలో ప్రవేశించాడు అంటాం మనం. మహిమలో ప్రవేశించాడు అంటున్నాం. అంటే అర్థం ఏంటి? చనిపోవటం. ఏమంట? ముగింపు. మనిషి యొక్క ముగింపు అది. యేసు యొక్క ముగింపు గురించి ఆయన చెప్తున్నాడు. నేను చచ్చిపోయినందుకు మీరు బాధపడతారేమో, నేను చనిపోతున్నాను, నేను వెళ్ళిపోతుంది మీరు బాధపడతారేమో, గోధుమ గింజ భూమిలో పడి చావుకునే ఎంట్ల అది ఒంటిగానే నిలిచిండునో, అది చచ్చిన ఎళ్ళ విస్తారముగా
ఫలించని 24 చెప్పాడు. 25లో ఏమంటున్నాడు? తన ప్రాణమును ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను. ఎవరైతే తన ప్రాణాన్ని ప్రేమిస్తారో, ప్రాణం అంటే ఏంటంటే రక్తము. చెప్పండి. ప్రాణం అంటే అంట రక్తము. యేసుప్రభువు రక్తాన్ని ప్రేమించాడా? మన కొరకు చిందించాడు, మన కొరకు ఇచ్చేశాడు కదా. తన ప్రాణాన్ని ప్రేమించేవాడు దాన్ని పోగొట్టుకొను. ఈ లోకంలో తన ప్రాణాన్ని ద్వేషించేవాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకోను. అంటే ఇప్పుడు ఏంటి? పరలోకానికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట? శరీర సంబంధమైన ఈ ప్రాణాన్ని మనము ద్వేషించాలి. చెప్పండి అందరూ. ప్రాణం ఏం చేయాలంట? ఈ శరీరాన్ని మనం ప్రేమించి, ఈ ప్రాణాన్ని మనం ప్రేమించి, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకొని లోకానుసారం అన్నట్లయితే నిత్య జీవాన్ని ఏం చేస్తాం? మనము పోగొట్టుకుంటాం. ఆ నిత్య జీవాన్ని మనం సంపాదించుకుంటే ఏం చేయాలంట? ఈ ప్రాణాన్ని ఏం చేయాలంటే మనము ద్వేషించాలి. ఎందుకంటే ఎగ్జాంపుల్గా యేసుప్రభువు ఉన్నాడు అక్కడ, మోడల్ రోల్ మోడల్ యేసుప్రభువు అక్కడ కనబడుతున్నాడు. ఇదిగో నేను చనిపోతున్నాను, ఇదిగో నేను మహిమ పొందవలసిన దినము వచ్చింది. మనమైతే అనగలమా ఆ మాట? మనమైతే ధైర్యంగా నేను మహిమలోకి వెళ్తున్నాను, మహిమ పొందుతున్నాను, పరలోకానికి వెళ్తున్నాను, నన్ను దేవదూతలు అనగలమా? మనం ఏమంటాం? అయ్యో నాకు ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో నా దోషాలు ఉన్నాయి, ఎన్నో అపరాధాలు ఉన్నాయి, ఎన్నో చెడు కార్యాలు నాలో ఉన్నాయి, ఏంటి నా జీవితం సరిలేదు అని మనల్ని చూసుకుంటాం. కానీ యేసుడు ఏమన్నాడు? మనిషి కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చింది, ఇదిగో నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను. అయితే మీరు బాధపడతారేమో నేను ఉండాలని, కానీ గోధుమ నుంచి ఒకటే ఉంటుంది, వంటిగానే మిగిలిపోద్ది. కానీ అది చచ్చి భూమిలో ఉన్నట్లయితే విస్తారంగా ఫలిస్తుంది. అలాగే నేను మీ అందరి కొరకు మరణిస్తాను, మీ అందరి కొరకు నా ప్రాణాన్ని పెట్టిస్తున్నాను. నా ప్రాణాన్ని నేను ప్రేమించినట్లయితే కనుక నిత్య జీవాన్ని నేను పోగొట్టుకుంటాను. కానీ నా ప్రాణాన్ని ద్వేషించాను కాబట్టి, నా ప్రాణం అందరి కొరకు పెట్టాను కాబట్టి నేను నిత్య జీవాన్ని పొందుకున్నాను. అందుకని మనందరం కూడా విశ్వాస జీవితం మనం చేయాలి. ఏ జీవితం అంట? పొందబోయే నిత్య జీవం కొరకు విశ్వాసం అని ఉండాలి. ఆ పొందబోయే మహిమ కొరకు విశ్వాసం అని ఉండాలి. ఈ నశించిపోయి ఈ శరీరం కొరకు, నశించిపోయి ఈ జీవితం కొరకు, నశించిపోయి ఈ లోకం కొరకు మనం దీన్ని ప్రేమించుకుంటూ కూర్చున్నట్లయితే కనుక ఆ పరలోక రాజ్య యొక్క నిత్య జీవాన్ని మనము పోగొట్టుకుంటాం. ఎగ్జాంపుల్గా మత్తయి సువార్త 19వ అధ్యాయంలో ఒక యవనస్తుడు వచ్చాడు యేసుప్రభువు దగ్గరికి. వచ్చి నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలన్నాడు? 16వ వాక్యం, 19వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో ఒకడు ఆయన ఎద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయనను అడిగెను. అప్పుడు యేసుప్రభువు ఏమన్నాడు? చదువుతున్నావు, ఏం వినుచున్నావు, ధర్మశాస్త్రం తెలుసు కదా అంటే, అతను అన్నాడు, అయ్యా ధర్మశాస్త్రం అంతా నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను, బైబిల్ అంతా నాకు బాగా తెలుసు అని చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు 20వ వాక్యంలో, అందుకు ఆ యవనుడు, ఇవన్నీ నేను అనుసరించునే ఉన్నాను, ఇక నాకు కొద్దిగా ఏముందని ఆయన అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగునట్లు, ఏంట పరిపూర్ణుడు అగుట కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకు ఇమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగునని నీవు వచ్చి నన్ను వెంబడించమన్నాడు. కానీ అతను ఏం చేస్తాడంట? మోకము చిన్న పుచ్చుకున్నాడు. ఏం చేస్తాడంట? ఒరే, నేను సంపాదించిన ఆస్తి, మా నాన్న మా తాతలు ఇచ్చిన ఆస్తి అంతా వదిలేస్తే యేసుప్రభువు నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఏంటి ఆయన వెంబడించమంటున్నాడు? ఆయన ఒక సన్యాసిలాగా ఉన్నాడు, ఇల్లు వాకిలు లేదు, భార్య పిల్లలు లేరు, ఏంటి ఆయనే ఒక సన్యాసిలాగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెంబడించాలంట. నా అన్నీ నేనెందుకు పోగొట్టుకోవాలి? నాకు వద్దే వద్దన్నాడు. ఏమనంట? ఆయన నాకు వద్దని చెప్పేసాడు. కానీ యేసుప్రభువు ఏమంటున్నాడు? నీవు నిత్య జీవంలో పోవాలంటే పరిపూర్ణుడివి. పరిపూర్ణుడు అంటే ఏంటి? పరిపక్వం అయిపోయావు ఇంకా. కాబట్టి నీకు నిత్య జీవం కన్ఫామ్గా నీకు కావాలంటే, నిత్య జీవంలో కన్ఫామ్గా నువ్వు ఉండాలంటే నీకున్నది అంతా అమ్మేసి బీదలకు ఇచ్చే అన్నాడు. వాడేమన్నాడు? మొకేమంట చిన్నగా అయిపోయి, అయ్యో నా ఆస్తి అంతా ఇచ్చేయాలా, నా డబ్బంతా ఇచ్చేయాలా, నేను ఇవ్వను నాయనా, నాకు నిత్య జీవమే వద్దు. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఈ లోకంలో మన ప్రాణాన్నే కానీ, మన ఆస్తినే కానీ, మన ధనాన్నే కానీ, సమస్తాన్ని మనం పోగొట్టుకుంటేనే నిత్య జీవం దొరికిద్ది. కానీ ఈ లోకమంతా మనకు కావాలనుకుంటే ఏమైద్ది? నిత్య జీవం మనకే దొరకదు. దొరికిద్దా? దొరకదు. అందుకని ఇక్కడ మనం నిత్య జీవం పొందాలంటే కనుక ఈ లోకంలో మనం ఏం చేయాలంటే సమస్తాన్ని ద్వేషించాలి. చెప్పండి అందరూ. ఏం చేయాలంట? సమస్తాన్ని మనం ఏం చేయాలంట? ద్వేషించాలి. సమస్తాన్ని ద్వేషించకుండా నిత్య జీవం మనం దొరికిద్దా? సమస్తాన్ని ద్వేషించకపోతే నిత్య జీవం మనం దొరకదు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే, యేసుప్రభువు నిత్య జీవం కావాలంటే మొట్టమొదటిగా ఆయనకి రక్తాన్ని తాగమని చెప్పాడు. రెండోది నిత్య జీవం కావాలంటే ఏం చేస్తాడంటే ఇక్కడ సమస్తాన్ని ద్వేషించమని చెప్పాడు. మూడోది మన నిత్య జీవం కావాలంటే మనకి ఏముండాలి చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వాక్యం. యోహాను సువార్త 3:36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో ఏమని రాసింది? చాలా చక్కగా రాసింది.
కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. ఎవరు ఏందంట? యేసుక్రీస్తు యందు. పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం నేనే. మీ పితరులు మా అన్నాన్ని తినేవాడు చనిపోయినారు, నన్ను తినేవాడు చనిపోడని చెప్తున్నా. అంటే ఎవరిని విశ్వసించమన్నాడు? పరలోకం దిగి వచ్చిన మన్నాన్ని విశ్వసించమన్నాడా? యేసుప్రభుని విశ్వసించమన్నాడా? యేసుప్రభుని. అంటే ఇక్కడ ఏం చదువుతున్నాము? కుమారుని విశ్వసించేవాడే నిత్య జీవం గలవాడు. కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు. కానీ యేసుప్రభు లోబడినవాడు, యేసుప్రభుని విశ్వసించిన వాడు ఎవరైతే ఉన్నాడో వాడి జీవాన్ని పొందడు. కాబట్టి ఇక్కడ మనం మూడోది మనం చదువుతున్నాం, నిత్య జీవం పొందాలంటే ఏం కావాలంటే మనకి విశ్వాసము కావాలి. నాలుగోది మనం చూసినట్లయితే విశ్వాసం, నిత్య జీవం మనం పొందాలంటే ఏం చేయాలంటే ముందుగా దేవుని మనం తెలుసుకోవాలి. అసలు యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యంలో మొట్టమొదటిగా దేవుని మనం తెలుసుకోవాలి. నీ కుమారుడు నిన్ను మహిమపరచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికీ 17 చదవండి. వారికందరికీ ఆయన నిత్య జీవము అను 3 చదువు. అద్వితీయ సత్యదేవుడివైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తు ఎరుగుటయే నిత్య జీవం. కాబట్టి యేసుప్రభుని తెలుసుకోవాలి, తండ్రిని తెలుసుకోవాలి. నిత్య జీవం కావాలంటే అసలు నిత్య జీవం ఎవరిస్తారు, నిత్య జీవం ఎక్కడ ఉందనేది ముందు దేవుని మనం తెలుసుకోవాలి, కుమారుని మనము తెలుసుకోవాలి. నిత్య జీవం తెలుసుకోవాలి. జీవజల నదులు మనకు దొరుకుతాయా? నిత్య జీవం మనకు దొరికిద్దా? దొరకదు. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుణ్ణి మనం తెలుసుకోవాలి, అదే నిత్య జీవము. అలాగే యేసు రక్తాన్ని మనం పొందుకున్నప్పుడు నిత్య జీవము. అలాగే ఆయన కుమారుని విశ్వసించవుడు నిత్య జీవము. అలాగే మనం సమస్తాన్ని విడిచిపెట్టినప్పుడు నిత్య జీవము. అలాగే ఆయన మాట వింటే మన నిత్య జీవం. యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వాక్యం చదివినట్లయితే, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. ఇక్కడ మనం చదువుతున్నాం, నా మాట విని నన్ను పంపిన వాణిని విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు. ఎవరైతే దేవుని మాట వింటున్నారో, దేవునికి ఆ మాటను అనుసరించి ఆయన మాటను నెరవేరుస్తున్నారో, వాక్యానుసారం జీవితం ఎవరైతే చేస్తారో వారు ఏం కలుగుతుందంట? నిత్య జీవము. కాబట్టి దేవుని బిడ్డ మనకి జీవితంలో ఈ నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి. యేసుప్రభుని మనం చూస్తున్నాము. మరి మొట్టమొదటిగా ఒక 5 కార్యాలు మనం చూస్తున్నాం. ఆ యేసుప్రభు ఏమన్నాడు? ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే 5 రకాల అనుభవాలు మనం చెప్పినాడు. కాబట్టి 5 రకాల అనుభవాల్లో కూడా యేసుప్రభు మనకి నేర్పించిన పాఠాలన్నీ. మొట్టమొదటిగా ఏమన్నాడు ఆయన? ఈ శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగేవాడు మీలో మీరు జీవం గలవారు కాదు. మొట్టమొదటి జీవం గలవారిగా మారాలంటే ఆ శరీరాన్ని రక్తాన్ని తీసుకోవాలి. రెండోదిగా ఈ శరీరాన్ని తిని త్రాగువాడు నిత్య జీవం గలవాడు, అంచుదాని వాడిని లేపుదును. మూడోది నేనే జీవాన్ని, నేను నిజమైన ఆహారము నిజమైన పానం అని చెప్పాడు. నాలుగోది ఏం చెప్పాడు? నా శరీరాన్ని తిన్నప్పుడు నేను వాని యందు వాడు నా యందు నివసించును. 5 ఏమన్నాడు? నేను జీవించట్లుగానే నన్ను తినివాడు కూడా జీవించును అనే దాన్ని ఇక్కడ మనము చదివినాం. తర్వాత దీంట్లో మన నిత్య జీవం పొందడానికి మనం మొట్టమొదటిగా తండ్రిని తెలుసుకుంటే మనం నిత్య జీవం పొందుతున్నాం. మరి సమస్తాన్ని విడిచిపెడితే నిత్యజీవం పొందుతున్నాం. విశ్వసిస్తే నిత్యజీవాన్ని పొందుతున్నాం. ఆయన మాట వింటే మనము నిత్య జీవాన్ని పొందుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో మనకి ఏమి లేకపోయినా పర్వాలా, ఒక దినాన్ని మనం అన్నీ ఏం చేస్తాం? మనము వదిలేసి వెళ్ళిపోవాల్సింది. ఏది మనం పట్టుకెళ్ళాం? విన్నారా? మనం ఏమి మనం పట్టుకెళ్ళాం? అన్నీ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. విశ్వాసంతో జీవించినప్పుడు ఆత్మ మాత్రం నిత్య జీవానికి వెళ్ళి దేవునితో ఉండబోతుంది. అందరి కండ్లు మూసుకోండి. దేవుని బిడ్డలని మనము మన యొక్క జీవితంలో ఎల్లప్పుడూ నిత్య జీవానికి వారసులుగా మనం మార్చబడాలి. ప్రభుని యేసుక్రీస్తు మనకు జీవాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినాడు. ఆయన ప్రాణాన్ని మన కోసం రక్తాన్ని దారబోస్తున్నాడు. ఆయన శరీరాన్ని మన కొరకు దారబోస్తున్నాడు. ఆ దినాన్ని ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగమన్నప్పుడు అనేకులు అభ్యంతరపడి ఆయన వదిలేసి వెళ్ళిపోయినారు. వాళ్ళు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నారు. ఈ దినాన్ని యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని తిని యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని తాగినప్పుడు మనము జీవం గలవారిగా మార్చున్నాం. నిత్య జీవానికి వారసు మార్చున్నాం. నిజమైన పానాన్ని శరీరాన్ని తింటున్నాం. మరి ఆయనలో మనం పాలిభాసుకున్నాం. ఆయన జీవించినట్లుగా మనము ఆయనలో జీవిస్తున్నాం. అలానే దేవుని తెలుసుకుంటే నిత్య జీవమో, సమస్యను విడిచిపెట్టి నిత్య జీవమో, విశ్వసించుట నిత్య జీవమో, ఆయన మాట వినుట నిత్య జీవము. కాబట్టి ఇలాంటి యొక్క జీవితము
ఆత్మానుసారం మనం చేయాలి. ఈ లోకం మనకు శాస్త్రం కాదు, ఇది అయోగ్యమైనది. లోకంలో ఎన్నో చట్టాలు వస్తున్నాయి, ఎన్నో రాజ్యాంగాలు మార్చబోతున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈ లోకానికి వర్తిస్తున్నాయి. కానీ మనమైతే విశ్వాసంతో జీవితాన్ని చేయాలి. మనం విశ్వసించు అతి పరిశుద్ధం అనేది మనల్ని మనం కట్టుకోవాలి. కాబట్టి ఆయన శరీరమని, ఆయన రక్తమని విశ్వాసంతో తిని త్రాగి అంచె దినాన మహిమల శరీరంతో ఎత్తబడి ఆయన మహిమల రాజ్యంలో ఉంటకు దేవుడు మనకు సహాయించను గాక. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసుని రక్తము విలువైన రక్తము, వేల చెల్లించి నన్ను కొనిన రక్తం. యేసుని రక్తము విలువైన రక్తము, వేల చెల్లించి నన్ను కొనిన రక్తం. పరిశుద్ధ పరచు పావన రక్తము, యేసు వల్లే